న్యూస్. ప్రొఫెసర్ కోదండరాం, అమీర్ అలీ ఖాన్ ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి వారితో ప్రమాణం చేయించారు. మంత్రి పొన్నం ప్రభాకర్, విప్ బీర్లా ఐలయ్య, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారుడు వేం నరేంద్ర రెడ్డి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రొఫెసర్ కోదండరాం, అమీర్ అలీ ఖాన్ ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేశారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు చెప్పండి. అయితే ఆల్రెడీ ప్రొఫెసర్ కోదండరాం అలాగే అమీర్ అలీ ఖాన్ ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేశారు గుత్తా సుఖేందర్ రెడ్డి సమక్షంలో. దీనికి సంబంధించిన తాజా సమాచారం ఏంటి? ఎస్ ప్రొఫెసర్, కొద్దిసేపటి క్రితమే ప్రొఫెసర్ కోదండరాం, అమీర్ అలీ ఖాన్, సియాసత్ పత్రిక ఎడిటర్ గా ఉన్నటువంటి అమీర్ అలీ ఖాన్ ఇద్దరు కూడా గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు. సో ఇక కాసేపట్లో బయటికి వచ్చి మీడియాతో కూడా మాట్లాడే అవకాశం ఉంది. సో ఇక దీంతో పాటుగా ఎమ్మెల్సీ ప్రమాణ స్వీకారానికి ఇద్దరు మంత్రులు హాజరయ్యారు. ఒకరు పొన్నం ప్రభాకర్, మరొకరు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. వారితో పాటుగా ఇప్పుగా ఉన్నటువంటి బీర్లా ఐలయ్య యాదవ్, అదేవిధంగా ప్రభుత్వ సలహాదారుడు ఎం నరేందర్ రెడ్డి, వీరందరూ సమక్షంలో ఇద్దరు కూడా ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే మొదటి నుంచి కూడా గతంలో కూడా గవర్నర్ కోట ఎమ్మెల్సీలుగా నామినేట్ చేయబడ్డ తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల వీళ్ళిద్దరు కూడా ప్రమాణ స్వీకారం చేయలేదు. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గవర్నర్ కోట ఎమ్మెల్సీలుగా అటు కుర్రా సత్యనారాయణ, దాసోజు శ్రావణి ఇద్దరిని కూడా నామినేట్ చేయడం జరిగింది. అయితే అప్పుడు గవర్నర్ కోటలో ఎమ్మెల్సీలుగా వాళ్ళిద్దరిని నామినేట్ చేయకుండా గవర్నర్ కొంత పెండింగ్ పెట్టడం జరిగింది. దీనిపై హైకోర్టును ఆశ్రయించారు. తర్వాత హైకోర్టు కూడా స్టే విధించింది. తర్వాత హైకోర్టు ఆదేశాల మేరకు ఈ రోజు ఇద్దరు కూడా ప్రమాణ స్వీకరిస్తారు. అంటే ఏంటి అంటే హైకోర్టు ఆదేశాల మేరకు గవర్నర్ కోట ఎమ్మెల్సీలుగా అధికారం తీసుకునే నిర్ణయం ఆ గవర్నర్ కి వదిలేశారు. సో ఇక వారిద్దరు ఆ గవర్నర్ నిర్ణయంపైనే ప్రమాణ స్వీకారం చేయొచ్చని చెప్పేసి హైకోర్టు తీర్పు మేరకు ఈ రోజు వీళ్ళిద్దరు కూడా గవర్నర్ కోటాలో కొద్దిసేపటి క్రితమే ప్రమాణ స్వీకారం చేశారు. అయితే గతంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి నామినేట్ వ్యక్తులు అయితే ఎవరున్నారు, కుర్రా సత్యనారాయణ, దాసోజు ఇద్దరు కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం సుప్రీంకోర్టులో కూడా కేసు నడుస్తుంది. సో ఈ సమయంలో వీళ్ళిద్దరు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మరి కాసేపట్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు కూడా ఎలా చేస్తారు ఇద్దరు ప్రమాణ స్వీకారం, ఇది చట్ట విరుద్ధం అని చెప్పేసి కూడా కాసేపట్లో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీలు అందరూ కూడా మీడియా సమావేశం కూడా నిర్వహించబోతున్నారు. చూడాలి ఇక వారు ఏం మాట్లాడుతారనేది కూడా క్లారిటీ రావాల్సి ఉంది. ఇక దాంతో పాటుగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి కోదండరాం, అమీర్ అలీ ఖాన్ ఇద్దరు కూడా మీడియా ముందుకు వచ్చి మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. అయితే ప్రొఫెసర్ కోదండరాం ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేస్తారో తొలిసారి మీడియా ముందుకు వస్తున్నారు కాబట్టి ఆయన ఏం మాట్లాడతారనేది కూడా కొంత ఆసక్తిగా ఉన్నది. రైట్ సైదులు, థ్యాంక్ యూ.